Hi friends, this is Dileep Murgan. Welcome to TechMedTech. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేనేం అన్బాక్స్ చేయబోతున్నాను అంటే జియూన్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ గింబల్ ని ఈరోజు అన్బాక్స్ చేసి మీకు దీని రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. ఫస్ట్ మనం అన్బాక్స్ అయితే చేద్దాం. చేసిన తర్వాత దీని యొక్క కంప్లీట్ రివ్యూ అయితే నేను నెక్స్ట్ చెప్తాను. అండ్ నెక్స్ట్ దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ చాలా మందికి గింబల్స్ ని ఎలా వాడాలో ఏంటి అనేది కొంత బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేను మాక్సిమం ఈరోజు ఎలా సెట్ చేసుకోవాలి అండ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ రివ్యూ అయితే కాదు. సో ఇది వచ్చేసి నాకు ఒక సబ్స్క్రైబర్ ఇవ్వడం జరిగింది. సో రివ్యూ చేసి చాలా మంది మన ఛానల్లో యూజ్ అవుతుందని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అందుకనే నేను మళ్ళీ దీన్ని రీ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే జియూన్ అండ్ బ్రాండ్ అయితే కనిపిస్తుంది, చూశారు కదా. సో ఇది కంప్లీట్గా మీకు లోపల బాక్స్ వచ్చేసి బయట మీకు మళ్ళీ వైట్ కలర్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. సో ఆ బాక్స్ కానీ మీరు ఓపెన్ చేస్తే మళ్ళీ మీకు ఇందులో ఒక బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో అక్కడే యాజ్ ఇట్ ఈస్గా నేను పెట్టడం జరిగింది. సో దీంట్లో మనకి 2 మోడల్స్ ఉన్నాయి. అందులో మనకి జియూన్ బ్రాండే, కాకపోతే 2 మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 46,000 అయితే పడుతుంది గింబల్. వర్తా కాదా అనేది కూడా మనం రివ్యూలో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇది 3.2 kgs పేలోడ్ అయితే మీకు ఇది బేర్ చేస్తుంది. సో ఇక బాక్స్ కానీ ఓపెన్ చేసుకుంటే మాత్రం బాక్స్ అయితే మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ప్రీమియం బ్రాండింగ్తో కాబట్టి ప్రీమియం లుక్ ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి లోపల గింబల్ అయితే ఎలా ఉంది. ఓకే, సో గింబల్ మనం ఓపెన్ చేద్దాం. సో గింబల్ అయితే మనకి ఎలా ఉంటుంది. అండ్ గింబల్కి స్ట్రాప్ అయితే తీసేద్దాం. సో ఒక గింబల్ అయితే మనకు ఉంది. అండ్ ఇంకా ఏ కంటెంట్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకి జియూన్ బ్రాండ్తో ఒక చిన్న బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బాక్స్లో మనకి ఏముంటాయంటే కంప్లీట్గా వైర్స్ అనమాట, కనెక్టింగ్ వైర్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. ఈ వైర్స్ అయితే మనకు ఉంటాయి. సో DSLR కనెక్ట్ చేసేవి. సో ఇందులో కంప్లీట్గా వైర్స్ అయితే ఉంటాయి. సో DSLR కనెక్ట్ చేసేవి, ఫోన్ కనెక్ట్ చేసుకునేవి, అండ్ నెక్స్ట్ మనకి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకునేవి, ఇలా మనకి డిఫరెంట్ ఛార్జింగ్ పోర్ట్కి ఇలా మనకి డిఫరెంట్ కేబుల్స్ అయితే ఈ బాక్స్లో అయితే ఉంటాయి. సో ఈ కంటెంట్ని కూడా మనం పక్కన పెడదాం. అండ్ ఇంకా మనకి స్లిప్ రెసిస్టెన్స్ యాంటీ గ్రిప్ టేప్ అయితే ఇచ్చారు. సో ఇది దేనికంటే గింబల్ కింద మనం పెట్టుకోవడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లిప్ అవ్వకుండా, కెమెరా స్లిప్ అవ్వకుండా మనం పెట్టుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా మనం పక్కన పెడదాం. అండ్ ఛార్జర్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఛార్జర్ ఇది ఛార్జర్ అయితే మనం దీనికైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఛార్జర్కి ఈ 3 బ్యాటరీస్ అయితే ఇచ్చారు. సో ఛార్జింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు పెట్టేటప్పుడు ఇనిషియల్గా రెడ్ అయితే చూపిస్తుంది. ఒకవేళ ఛార్జ్ ఫుల్ అయిపోతే మాత్రం బ్లూ కలర్ చూపిస్తుంది. తర్వాత మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది ట్రైపాడ్ ఇది. సో ఇది లేకపోతే మాత్రం మీకు 2 మనుషులు అయితే కావాల్సి ఉంటుంది, ఒకరు సెట్ చేయడానికి ఒకరు పట్టుకోవడానికి. కాబట్టి ఇదైతే మాత్రం మంచి విషయం అని చెప్పొచ్చు. కొన్ని గింబల్స్కి అయితే మాత్రం మీ ట్రైపాడ్ అనేది ఇవ్వరు. ఒకవేళ లేకపోయినా సరే ట్రైపాడ్ అయితే మాత్రం మీరు ట్రైపాడ్ అయితే మాత్రం పర్చేస్ చేసుకోక తప్పదు. ఓకే, సో ఫ్రెండ్స్ దీన్ని సెట్టింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏ కంటెంట్ వచ్చాయి కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో బాక్స్ని అయితే మనం పక్కన పెట్టేద్దాం. బాక్స్ అయితే మాత్రం మీకు కింద పడినా ఏం అవ్వకుండా మంచి ప్రొటెక్షన్తో అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ట్రైపాడ్ వస్తుంది. సెకండ్ మనకి ఒక ఛార్జర్ అండ్ బ్యాటరీస్ వస్తాయి. అండ్ థర్డ్ మనం కానీ చూసుకున్నట్లయితే గింబల్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఒక స్ట్రాప్ అండ్ కొన్ని వైర్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇదే. అండ్ దీన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైపాడ్ని అండ్ దీన్ని ఒకసారి సెట్ చేద్దాం. సెట్ చేసిన తర్వాత మనం ఏంటి ఎలా స్టెబిలైజ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ట్రైపాడ్ వచ్చేసరికి మీకు ఎలా మీరు సెట్ చేసుకోవచ్చు, మీకు తగ్గట్టుగా, మీ హైట్కి తగ్గట్టుగా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రైపాడ్కి పెట్టే ముందే మీరు బ్యాటరీస్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాటరీస్ పెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ థ్రెడ్ లాగా మీకు కనిపిస్తుంది, చూసారు కదా. సో దీన్ని మీరు ఎలా స్క్రూ అప్ చేయాలి, చేసిన తర్వాత మీకు ఇది బయటకు అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరేం చేస్తారు అని అంటే ఇక్కడ మీకు బ్యాటరీ సింబల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ప్లస్ మైనస్ మీకు సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మీకు ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత సో ఈ బ్యాటరీస్ని మీరు వీటి మీద జాగ్రత్తగా అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ బ్యాటరీని అయితే మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మనం థ్రెడ్డింగ్ అయితే చేసుకోవాలి. థ్రెడ్డింగ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని కిందన మనకి ట్రైపాడ్ మౌంట్ అయితే ఇస్తారు. సో టైట్గా అయితే ఫిట్ చేయడం జరిగింది. ఫిట్ చేసిన తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఈ వి షేప్ అనేది దీనికి మ్యాచ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉండకూడదు అనమాట. సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, ఇది ఇలా ఎక్కడికి ఉండకూడదు. ఓకే, ఈ వీ షేప్ ఏదైతే ఉందో కరెక్ట్గా వీ షేప్కి మధ్యలో ఇది ఉండాలన్నమాట. సో అప్పుడు మీకు కరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక మనం బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేసేసాం. ఒకటి మీకు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 2 పోర్ట్స్ అయితే ఇచ్చారు చూసారు కదా. సో ఒకటేమో మీరు ఛార్జింగ్ కోసం కాదు ఇది, సో ఫర్మ్వేర్ అప్డేట్కి కానీ లేకపోతే ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి వైర్లెస్ సింక్కి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మీరు పక్కకు కానీ తిప్పినట్లయితే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇది హారిజంటల్ మూమెంట్స్కి అండ్ ఇది వచ్చేసరికి వెర్టికల్ మూమెంట్స్కి అయితే యూజ్ అవుతుంది. సో జాయ్స్టిక్ని అయితే మీరు ఎలా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి పవర్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి పవర్ బటన్తో పాటు రికార్డింగ్ బటన్ కూడా ఇదే. అండ్ కెమెరా మోడ్స్ మార్చుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి కెమెరాలో అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఈ సెట్టింగ్ బటన్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూసారు కదా, ఇవన్నీ కూడా అక్కడ. నెక్స్ట్ మీరు మెనూ బటన్ అనేది మీరు కింద క్లిక్ చేసినట్టయితే మెనూ బటన్ అయితే మీకు ఇక్కడ వస్తుంది. సో ఇది వచ్చేసరికి ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదేంటి అంటే మీకు ఫోకసింగ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ అది దీని గురించి. అండ్ ఇంకా కంప్లీట్గా దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఒక కెమెరాని సెట్ చేసిన తర్వాత ఎలా సెట్ చేసుకోవాలి అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఒక చిన్న ఇన్కన్వీనియన్స్, బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇవి పెట్టడం మర్చిపోయాను. అండ్ వచ్చేటప్పుడు కూడా మనకి ఇది ఒక ప్యాన్ అనమాట. సో దీనికి మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది కెమెరాని. అండ్ లెన్స్ హోల్డ్ చేసుకోవడానికి ఈ స్క్రూ అండ్ ఇది వచ్చేసరికి ఒక హోల్డర్ అయితే ఇస్తారు. సో దీన్ని మనం ఇలా లెన్స్కి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో బరువు అనేది బాగా ఎక్కువైపోకుండా మీకు ఇదైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇదైతే ఒకసారి ఫిట్ చేద్దాం. ఫిట్ చేసే ముందు నేను మీకు కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కెమెరా వాడాలనుకున్నా సరే గిmbal మీద ఒకటి మీరు ప్రైమ్ లెన్సే వాడాల్సి ఉంటుంది. సో దట్ మీకు ఏమవుతుంది అంటే దీని మీద చాలా వరకు వెయిట్ అయితే తగ్గుతుంది. ఇక్కడ నేను వాడేది వచ్చేసరికి 24 to 105 mm లెన్స్ వాడాను. కెనాన్ 70-70 వాడుతున్నాను. సో దీని కంప్లీట్ లోడ్ వచ్చేసరికి దాదాపుగా నాకు ఒక 2 kg దాకా అయితే వస్తుంది. ఓకే, సో ఇక దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. సో మనకి ఇది ఒకటైతే ఇస్తారు. అయితే ఇక్కడ మీరు ఇది వాడాల్సి ఉంటుంది, కొంచెం తెలివి వాడాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 109 వరకు నెంబర్స్ అయితే ఉంటాయి. సో ఒకవేళ మీ వెయిట్ కానీ ఎక్కువ అయితే మీరు ఏం చేయాలంటే బ్యాక్ రావాలి. మీ వెయిట్ కానీ తక్కువైతే మీరు ఫ్రంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీ వెయిట్ అనేది 10 kg అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా మీరు ఎక్కడ పెట్టాలి అంటే 1 దగ్గర పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీ వెయిట్ కానీ 5 kgs అనుకోండి, మీరు 5 దగ్గర పెట్టాల్సి ఉంటుంది. నేను ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ నా వెయిట్ అనేది 5D మార్క్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువే కాబట్టి లెన్స్ వెయిట్ కూడా చాలా ఎక్కువ కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఒక 4 వరకు పెడుతున్నాను. ఓకే, మనం పెట్టగానే మనకు వచ్చే పెద్ద మైనస్ ఏంటి అంటే ఎలా అయిపోతుంది. సో దీన్ని మనం ఎలా స్టెబిలైజ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ నాకు వెయిట్ అనేది ఫ్రంట్కి కానీ ఓలిపోతే, ఒకవేళ కెమెరా ఫ్రంట్కి కానీ వచ్చేస్తే మీరు బ్యాక్కి తీసుకురావాల్సి ఉంటుంది ప్యాన్ని. ఒకవేళ మీరు బ్యాక్కి కానీ ఓలిపోతే మీరు ఫ్రంట్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ పరిస్థితి ఏంటో మీకు అర్థమైంది కదా. ఫ్రంట్కి వంగిపోయింది అంటే మీరు బ్యాక్కి తీసుకురావాల్సి ఉంటుంది. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ మోషన్స్ అయితే కరెక్ట్గానే పెట్టాను. సో ఇది సైడ్కి వంగింది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇక్కడ ఈ సైడ్ మీకు థంబ్ స్క్రూస్ ఉంటాయి. ఈ థంబ్ స్క్రూస్ని మీరు టైట్ చేస్తే ఇక ఎట్టి పరిస్థితుల్లో ప్యాన్ అనేది ముందుకి వెనక్కి జరగదు. ఓకే, సో ఇక ఇది ఫిట్ అయిపోయింది. ఇక్కడ నేను చూడాల్సింది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు కానీ కెమెరా ఓలిపోయినట్టయితే మీరు ఇటువైపు తీసుకురావాల్సి ఉంటుంది. సో దానికి సింపుల్గా దీన్ని మీరు ఇటువైపు జరుపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇటువైపు వాలిపోయినట్టయితే. ఓకే, లేదు ఇటువైపు వాలిపోతే ఇటు సైడ్ జరుపుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను ఇంకేం చేస్తానంటే ఇప్పుడు కంప్లీట్గా ఇటు సైడ్ చేస్తే ఇటు సైడ్ ఉండిపోయింది చూసారా. సో ఇలా మీరు ఇబ్బంది పడేటప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు నెంబరింగ్స్ ఉంటాయి. ఒకసారి మీరు ఒక కెమెరా లెన్స్ పెట్టారు అంటే సేమ్ నెంబరింగ్స్ ఫాలో అయిపోండి, ఈజీగానే మీకు సెట్ అయిపోతుంది. ఓకే, నేను కొంచెం దీన్ని అడ్జస్ట్ చేస్తాను. కెమెరా అయితే సెట్ అయిపోయింది. అండ్ థంబ్ స్క్రూస్ని మళ్ళీ నేను టైట్ చేస్తాను. అండ్ ఇంకా నాకు కొంచెం ఇబ్బంది ఉంది ఏంటి అంటే కెమెరా అనేది కొంచెం స్లైట్గా కిందకు వంగినట్టు నాకు అనిపిస్తుంది. వెంటనే నేనేం చేస్తానంటే ఇక్కడ థంబ్ స్క్రూస్ యూస్ చేసి నేను కెమెరాని పైకి కిందకి దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బాగా ఎక్కువైనా సరే కిందకి పడిపోతుంది, బాగా డౌన్ అయిపోయినా సరే పైకి లేచిపోతుంది అన్నమాట ఇలా. ఓకే, సో అలా అవ్వకూడదు అని అంటే కరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నాకు ప్రస్తుతానికైతే కరెక్ట్గా సరిపోయింది. ఇది కంప్లీట్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నేను మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను, అది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 యాక్సిస్ గింబల్ అని దీన్ని అంటాం. సో ఎందుకు 3 యాక్సిస్ గింబల్ అంటామంటే ఇక్కడ మనకి మొత్తం 3 టైప్స్లో గింబల్ అనేది స్టెబిలైజ్ చేసుకుంటుంది. ఒకటి రోల్ యాక్సిస్, 2 టిల్ట్ యాక్సిస్, 3 ప్యాన్ యాక్సిస్. చూపిస్తున్నాను చూసారు కదా. ఒక వైర్ని ఇక్కడ నుంచి మనం కెమెరా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనెక్ట్ అయిన తర్వాత కెమెరాని ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా ఎలా కనబడుతుంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మోడ్స్ మారిస్తే
అటు సైడ్ తిరిగిపోతుంది. ఇక మనకి ఇక్కడ ఏవి అని కనిపిస్తుంది చూసారు కదా, ఇక్కడ మీరు లైవ్ వ్యూ ఇక్కడ ఎల్వి అని కనిపిస్తుంది, లైవ్ మోడ్ కానీ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ అలా కనిపిస్తుంది. ఓకే, సో దాంట్లో మనం ఏం చేయొచ్చు అని అంటే ఇగోండి, ఏవి అంటే అపాచర్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ టీవీ అంటే మనకి షటర్ స్పీడ్ మార్చుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఐఎస్ఓ మార్చుకోవచ్చు. సో ఐఎస్ఓ అనేది తగ్గిస్తుందో పెంచుతున్నాం చూసారు కదా, సో ఐఎస్ఓ అనేది పెంచాం తగ్గించాం. అండ్ ఇప్పుడు ఇంకా మనం కాంట్రాస్ట్ రేషియో అవి కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ మనం మోడ్స్ చూద్దాం. సో ఇక్కడ మోడ్స్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఎల్ మోడ్, పిఎఫ్ మోడ్ అని మనకి రెండు కనిపిస్తాయి. ఓకే, ఒక సింగిల్ క్లిక్ చేస్తే ఫస్ట్ నేను ప్యాన్ ఫాలో మోడ్ వాడతాను. ఓకే, ప్యాన్ ఫాలో మోడ్లో ఏమవుతుంది అంటే సింపుల్గా ఈ ప్యాన్ మాత్రమే కదులుతుంది అనమాట. అంటే ఇది ఫిక్స్డ్గా ఉంటుంది, ప్యాన్ అనేది ఫాలో అవుతూ వస్తుంది. సో సింపుల్గా అది అక్కడ ఫిక్స్గా ఉంటుంది చూడండి. సో ఇది నేను ఒకవేళ తిప్పాను అనుకోండి, ప్యాన్ తిప్పితే ఇది కూడా తిరుగుతూ ఉంటుంది, కాకపోతే చాలా స్లోగా తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరుగుతుంది కానీ కొంచెం స్లోగా తిరుగుతుంది అనమాట. ఇది ప్యాన్ ఫాలో మోడ్. సో మనం ట్రైపోడ్ని ఎటు యూజ్ చేస్తే, మనం ట్రైపోడ్ని ఎలా తిప్పితే అలా తిరుగుతుంది. ఓకే, సో ఇది ప్యాన్ ఫాలో మోడ్. నేను ఇంకొక బటన్ ప్రెస్ చేస్తాను, ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఎల్ మోడ్. సో ఇది అక్కడ ఫిక్స్ అయిపోతుంది డైరెక్ట్గా. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చి స్టెబిలైజ్ చేయాలన్నా సరే మోడ్ని మీరు జస్ట్ ఒక 2 seconds పట్టుకుంటే సరిపోతుంది. ఈ ఎల్ మోడ్లో నేనేం చేస్తానంటే ఇది పక్కకి తిప్పుతున్నాను చూడండి, పక్కకి తిప్పుతున్నా సరే అది అక్కడ ఫిక్స్ అయ్యి ఉంది చూసారు కదా. సో ఇది మీ మీద నేను కానీ ఫోకస్ పెట్టాను అంటే ఇక మీ ఫోకస్ అనేది అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మూవ్ అవుతుంది అనమాట. నేను పై నుంచి కింద కన్నా, కింద నుంచి పై కన్నా, లేదనుకుంటే నేను ఇలా పక్కకి తిరిగిపోయినా ఓకే, ఫోకస్ మాత్రం మీ మీదే ఉంటుంది. ఓకే, సో ఇలా మనం ఎల్ మోడ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి తిరిగే ఛాన్స్ అయితే ఉండదు. సో ఇక్కడ నెక్స్ట్ 2 డబుల్ ట్యాప్ కానీ మీరు చేశారనుకోండి, జస్ట్ ఫాలో మోడ్ అనమాట. నేను ఎలా చెప్తే అలా వింటది అనమాట. ఇక నేను ఇలా తిప్పాను అనుకోండి, ఇవి రౌండ్ అప్ షార్ట్స్ అనమాట. ఏ షార్ట్ దేనికి ఏంటి అనేది మనం చేయాలంటే ఇంకొక వీడియో పడుతుంది, ఇదే 2 వీడియోస్ తయారైపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఎలా తిప్పితే అలా తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. అండ్ ఈ బటన్ వచ్చేసరికి, సో ఈ రోల్ ఏదైతే కనబడుతుందో ఈ రోల్ దేనికి చేస్తామంటే ఫోకసింగ్ మోడ్ అనేది మాన్యువల్గా మీరు సెట్ చేసుకోవాలనుకుంటే దీన్ని మీరు రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ దీన్ని 3 times కానీ ట్యాప్ చేస్తే సెల్ఫీ మోడ్ ఆన్ అవుతుంది. 1 2 3. ఓకే, సో సెల్ఫీ మోడ్ అయితే ఆన్ అవుతుంది. ఇది ఎవరి కోసం అని అంటే, సో వ్లాగ్స్ తీసుకునే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా యూస్ఫుల్. సో సెల్ఫీ మోడ్లో ఏంటి అంటే మీ మీద ఫోకస్ అయితే ఉంటుంది, అది ఎటు వెళ్ళినా సరే కెమెరా మీ వైపే తిరిగిపోతూ ఉంటుంది. నేను సైడ్కి తిప్పాను కదా, కెమెరా మళ్ళీ ఇటే తిరిగింది చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ కిందకి పెట్టినా పైకి పెట్టినా కెమెరా అనేది నా మీద నుంచి ఫోకస్ అనేది అంత ఈజీగా అయితే అవుట్ ఆఫ్ ఫోకస్ అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను 3 times కానీ ప్రెస్ చేస్తే ముందుకు వచ్చేసింది. ఓకే, చేస్తున్నావా ఫ్రెండ్స్? ఫస్ట్ నేనైతే కంప్లీట్ సెటప్ అయితే చేశాను కదా. ఫస్ట్ ప్యాన్ ఫాలో మోడ్లో నేను మీకు చూపిస్తాను. సో ప్యాన్ ఫాలో మోడ్లో నేను ఏం చెప్పాను, ఇక మీకు అట్టుతో పాటు ఇది మీకు ప్యాన్ ఫాలో మోడ్ అంటే ఏంటంటే మీకు ప్యాన్ ఎలా తిప్పితే అది అలా తిరగాలన్నమాట. సో మిమ్మల్ని ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక మోటార్ని నేను అక్కడ ఫోకస్ చేసి మోటార్ చుట్టూ రోల్ అంటే మీకు సింపుల్గా ఇలా తిరిగే షాట్ తీయాలి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ప్యాన్ ఫాలో మోడ్ అనేది మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఇది రికార్డ్ చేశాను. రికార్డ్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే సింపుల్గా ఫాలో మోడ్ అయితే చేశాను. ఒకవేళ ఫాలో మోడ్గానే నేను చేయలేదనుకోండి, అదేమవుతుందంటే కరెక్ట్గా తిరగదు అనమాట. ఓకే, సో ఫోకస్ అనేది అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోతుంది. అందుకనే ప్యాన్ ఫాలో మోడ్ అయితే పెట్టాను. అదే ఎల్ మోడ్లో మనకి ఏమవుతుందంటే ప్యాన్ ఎట్టి పరిస్థితుల్లో రోల్ యాక్సిస్ అనేది తిరగదు అనమాట. ఓకే, సో ఇదొక మోడ్ అనమాట. అండ్ ఇంకొక మోడ్ నేనేం చూపిస్తాను అంటే ఎల్. సో ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఇది అక్కడ కరెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఉండిపోతుంది. చూసారు కదా ఎలా అది స్టెబిలైజ్ అవ్వటం లేదా. సో ఇది దేనికి అంటే రన్నింగ్ షాట్స్ ఉంటాయి కదా, అంటే డైరెక్ట్గా మీకు అక్కడికి వెళ్ళి జూమ్ చేసుకునేలాగా. సో దానికోసం ఎలా నేను వెళ్ళాలి, అలాంటప్పుడు ఏంటి అంటే షేక్ అనేది అవ్వకుండా అలా తీయొచ్చు. ఓకే, ఇలాంటి షాట్స్ నేను తీయొచ్చు ఫ్రెండ్స్. ఇది నా సెల్ఫీ మోడ్. సో ఈ వీడియో అయితే నాకు ఇక్కడ లెన్స్ అటు ఇటు తిప్పడానికి అంటూ ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఇక్కడ మీకు కింద లెన్స్కి మనం హోల్డింగ్ అయితే పెట్టేస్తాం కదా, అంతే. సో 3 times కానీ మళ్ళీ మీరు ప్రెస్ చేస్తే ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అంతే ఈ వీడియోలో. అండ్ కంప్లీట్గా నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలుతారని కోరుకుంటూ, అండ్ దిస్ ఈస్ దిలీప్ ముర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.